హాయ్ వన్ అండ్ ఆల్. మా ఎదురింట్లో ఉన్న కేరళ ఆంటీ వాళ్ళకి ఒక మునగ చెట్టు ఉంది. మునగాకు కావాలంటీ అని అడిగితే ఈ మాత్రం దానికి అడగాల, కోసుకున్న పర్వాలేకపోయింది కదా అని చెప్పి ఆవిడే కోసిచ్చారు. కొమ్మలతో సహా పీక్కొచ్చిన మునగాకుని నలుగురం కూర్చొని కాడలు లేకుండా ఆకునైతే దూసేసాము. ఈ ఆకును దూసిన తర్వాత చక్కగా కడిగి ఒక క్లాత్ పైన తడి మొత్తం మారిపోయేలా ఎండబెట్టాను. ఎండాకాలం అయి ఉంటే ఎండలో ఎండబెట్టుకోవచ్చు, కాకపోతే ఇది వర్షాకాలం కదా, కుదరదు. కాబట్టి ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకున్నాను. రీసెంట్ గా కరివేపాకు పొడి చేస్తే చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా అదిరిపోయింది. అందుకోసమే ఈసారి మునగాకు పొడి ట్రై చేద్దామని ఈ ప్రిపరేషన్స్ అన్ని చేస్తున్నాను. మునగాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ పొడి చేయడం కూడా చాలా ఈజీ. ఒకసారి కానీ మనం ఇలా పొడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే దగ్గరగా 2-3 నెలలు ఉంటుంది. కాబట్టి నేను ఎక్కువ పొడి చేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఈ పొడిని తయారు చేయడం కోసం ఏ ఇంగ్రీడియంట్స్ వాడాను అనేది నేను కామెంట్స్లో పిన్ చేస్తాను, చూసేయండి. మునగాకు పొడితో మునగాకు రైస్ ఎలా చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. బాయ్ బాయ్.